మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పవిత్ర నామమున ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారం ప్రెసిడెంట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మన ప్రియ ప్రెస్బిటర్ రెవరెండ్ నోసీనా నవీన్ గారి ద్వారా వాక్య సందేశాన్ని విందాం. గాడ్ ఆఫ్ గ్రేస్ అండ్ మర్సీ, కృప కనికరములు గల దేవుడు అనే అంశంపై వారి సందేశాన్ని వినక మునుపు ఈ చక్కటి భక్తి గీతాన్ని విందాం. దూషకుడను హింసకుడను హానికారుడనై ఉంటిని, దూషకుడను హింసకుడను హానికారుడనై ఉంటిని. దాసునిగా నన్ను చేసుకొంటివి, దాసునిగా నన్ను చేసుకొంటివి, దోషముల బాపి కరమూల దేవా కృతజ్ఞతనర్పించు, కృపకని కరమూల దేవా కృతజ్ఞతనర్పించు. మహిమయుతము నీవ సంగీన సంతోషము, జపన సఖ్యము మహిమయుతము నీవ సంగీన సంతోషము. తప్పకుండా హల్లెలూయా, తప్పకుండా హల్లెలూయా పాట పాడేదం.
ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుచుకుంటాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఈ యొక్క డైలీ బైబిల్ డివోషన్స్లో ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేయదము. ప్రభువా, గొప్ప దేవ, మీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ యొక్క కృప ద్వారా మరి మాకు ఇచ్చినటువంటి ఇంకొక దినం బట్టి మీకు వందనాలు స్తుతులు తెలియపరుచుకుంటూ, మరోసారి మీ యొక్క బిడ్డలతో మీరే మాట్లాడి మీరే నా ద్వారా మహిమగంత ప్రభావాలు పొందుకోండి. యేసు నామములో ఆమేన్. గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ గ్రేస్ అండ్ మర్సీ. కృప కనికరం కలిగిన దేవుడు మన దేవుడు అనేటువంటి అంశంపై మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయనుంటున్నాము. ఇఫ్ ఎనీవన్ సీస్ వాట్ ఈస్ గాడ్, వాట్ డు వి సే టు దెమ్? దేవుడు ప్రేమ స్వరూపి. గాడ్ అంటే ఏంటి? లవ్. లవ్ అంటే ఏంటి? దేవుడు ప్రేమ స్వరూపి. చూడండి, ఈ యొక్క నిర్వచనము ఈ యొక్క నిర్గమ కాండంలో కూడా ఎంతో చక్కగా నిర్వచించబడి ఉండటం మనం చూడగలుగుతున్నాం. నిర్గమ కాండము 34వ అధ్యాయంలో మీరు చూసినట్టయితే 5వ వచనము 6, 7 మనం అక్కడ ఈ యొక్క నిర్వచనం ప్రేమ స్వరూపి అనేటువంటి మాటకు అర్థం ఏంటి? అఫ్కోర్స్ మనము వి సీ మెనీ డెఫినిషన్స్. మరి ఇది ఇక్కడ ఉన్నటువంటి వచనం ఒక ప్రేమ నిర్వచనం అని కూడా చెప్పవచ్చు. అది మనం చూస్తే నిర్గమకాండము 34, 5, 6, 7. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఎవరు? మన దేవుడు. చూడండి ఎంత మంచి పేర్లు నిర్వచించబడి ఉంటున్నవి. అంత మాత్రమే కాదు, 7వ వచనంలో చూస్తే ఆయన 1000 మందికి కృపను చూపుచు మరి ఈ విధంగా మరి ఎవరైతే ఇఫ్ దే షో ద డిసోబీడియన్స్ 3-4 తరముల వరకు మరి నేను వారిని ఐఎమ్ గోయింగ్ టు పనిష్ అనేటువంటి మాటలను ఆయన ప్రకటించెను అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, ఈ యొక్క కృప కనికరములు కలిగినటువంటి దేవుడు. ఎందుకు ఈ 34వ అధ్యాయంలో మరి దేవుడు ఈ మాట చెప్పాడు? మీరు చూడండి, ఆ నిర్గమకాండము 32, 33లో మనం చూస్తే మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు వారు దేవుడు చేసినటువంటి క్రియలు ఇవన్నీ మర్చిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు ఏ విధంగా ఆ యొక్క ఐగుప్తు నుండి దేవుడు వారిని రప్పించాడు ఒకటి. మరి రెండవది ఆ యొక్క విపత్తులు, మరి ఆయన యొక్క మహత్ కార్యములు అన్నీ మర్చిపోయారు. ఆ యొక్క మన్నా, ఆ యొక్క ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయటం, ఇవన్నీ మర్చిపోయి 32వ అధ్యాయంలో మనం చూస్తే ఒక దూడను వారు ఏం చేసుకున్నారు? తయారు చేసుకొని, అయ్యో మళ్ళీ మోషే వస్తలేడు, ఏమైందో ఏమో, మాకంటూ ఒక దేవుడు ఉండాలి కదా. మోషే కొండెక్కిండు, 40 రోజులు 40 రాత్రులు అయిపోయినాయి, ఇంకా మోషే రాలేడు. అయ్యా, మాకు దేవుడు కావాలా, వెంటనే కావాలని ఈ యొక్క దూడతో వారు దేవుని చేయడము మనం అక్కడ చూస్తున్నాం. మరి నువ్వే మా దేవుడు, నువ్వే మా రక్షకుడు అని ఈ విధంగా వాళ్ళు మొదలుపెట్టడం మనం చూస్తున్నాం. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. మనం చూస్తే అక్కడ సాక్షాత్తు దేవుడే ఈ యొక్క మాట చెప్తాడు. 33వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే వీరు లోబడని మనుషులు, లేదా ఇంగ్లీష్లో చాలా మంచిగా ఉంటుంది, స్టిఫ్ నెక్ పీపుల్, వెరీ ఆబ్యురేట్ పీపుల్ అనేటువంటి విషయం. అంటే వీరు వినొల్లనటువంటి వారు అని తెలుగులో ఒకటే మాట నిర్వచించబడింది. ఇఫ్ యూ సీన్ డిఫరెంట్ వర్జన్స్లో, NIV కానీ, గుడ్ న్యూస్ వర్జన్ కానీ, KJV వర్జన్స్ కానీ, ఆథరైజ్ వర్జన్స్, సో ఒక్కొక్కటి ఒక్కొక్క నిర్వచనాన్ని మనం చూస్తాం. అంటే దేవుడు ముందే హీ న్యూ వాట్ కైండ్ ఆఫ్ ఎ పీపుల్ ఆర్ ఇజ్రాయిట్స్. మరి మన యొక్క పితరులు ఎటువంటి వారు, మరి అన్ని అద్భుతాలు చూసినప్పటికీ ఒక దూడను తయారు చేసుకోవడం అనేది ఎంత విచక్షణ రహితాన్ని మనం గమనించవచ్చు కదా. దేవుడు ఇచ్చినటువంటి యొక్క రాతి పలకలు మరి ఆ యొక్క కోపము, ఆగ్రహంతో మరి వారి మీద వేయడం మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఈ యొక్క కోపం, ఎందుకంటే వారు ఆ యొక్క నిబంధనను అవమానం చేయడం అనేది మనం చూస్తాం. ఒక విధంగా దేవుడు మరి ఒక నిబంధన చేసుకున్నాడు, కానీ ఆ యొక్క నిబంధనను ఏం చేశారండి? దే బ్రేక్ ద covenant.
ఫర్ ద డిసొబీడియన్స్, ఈ యొక్క విగ్రహారాధన చేయటం. చూడండి ఎంత భయంకరమైనటువంటి దుస్థితి. 33వ అధ్యాయంలో మనం చూస్తే మోషే ఏ విధంగా విజ్ఞాపన చేస్తున్నాడు ప్రజల కొరకు. 34వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు మరలా మోషే నువ్వు రా, కొండపైకి రా, రాలు ఈ యొక్క 2 రాతి పలకలు తీసుకొని రా. చూడండి ఎంత కృప కనికరములు కలిగినటువంటి దేవునిగా మనం చూస్తాం. చూడండి మన యొక్క పిల్లలు లేదా దేవుని యొక్క పిల్లలు ఎంత తప్పు చేసినప్పటికీ మరలా మోషే రా, 2 రాతి పలకలు తీసుకొని రా, లెట్స్ రైట్. ఆ యొక్క గాడ్స్ ఫింగర్తో రాయబడినటువంటి ఈ యొక్క పలకలు ఏ విధంగా ఇవైపోయాయో, కానీ మరలా మోషే ద్వారా రాయించటము అంటే రాసేటప్పుడు తను తాను ఏ విధంగా చెప్పుకుంటున్నాడు దేవుడు. ఆయన పడిపోయినప్పటికీ మరలా లేవనెత్తేటువంటి దేవునిగా. మరి నేను ఎటువంటి దేవుడను అంటే, మరి నేను మనుషుల యొక్క ఆలోచన కలిగినటువంటి దేవుడని కాను. ఆయన చెప్పేటువంటి మాటలు ఎలా అంటే, ఈ కృప కనికరం గల దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మొదటిది యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైనటువంటి కృప సత్యములు కలిగినటువంటి దేవుడు మన దేవుడు. అది మన దేవుడు. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే ఈ యొక్క మొదటి వచనం నుంచి ప్రారంభం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అపవాదిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తిని లేదా ఈ లోకానుసారమైనటువంటి విషయాలను ప్రేమించటము ద్వారా అనేటువంటి విషయాలు, అంటే ఈ యొక్క పాపం ద్వారా మనం చచ్చిన వారమై ఉండగా, అంటే చూడండి పాపంలో చచ్చిపోయాము అంటే దెబ్బలు గాయాలు కూడా కావండి. we were completely dead, not wounds or any slight scars. అంటే we were dead in sins. మన యొక్క పాపం ద్వారా మనం చచ్చిపోయామంట. అంటే పౌలు చూడు ఎంత మంచి మాట చెప్తున్నాడు. though we were dead in sins, but yet Christ, God made you and me alive through his son. అంటే చూడండి ఈ యొక్క కృప కనికరం ఎంత గొప్ప మాట. అంటే మన పాపం ఎలా ఎంతగా అయిపోయామంటే చచ్చిన వాళ్ళమై, అంటే there is no boundary, అంటే we were completely dead in our sin. అంటే దేవుడు ఎంత కనికరం ఎంత కృప కలిగినాడు గమనించారా? అంటే అంత పాపంలో మొత్తం పరిపక్వం అయిపోయాం. we were completely dead, not even పరిపక్వం అయిపోయాం. అంటే గర్భము ఈ యొక్క it's not like we were pregnant, but complete dead. బట్ యెట్ దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని ద్వారా మనల్ని బ్రతికించాడు. అది దేవుని యొక్క ప్రేమ, కృప, కనికరములు. నిజమే ప్రియులారా, మరి ఎంత మాత్రమే కాదు ఈ యొక్క రాతి పలకలు మరి మోషేకి ఇవ్వటము మనం చూస్తున్నాం. అంటే మనుషులు లేదా మన యొక్క పితరులు ఏ విధంగా వాళ్ళు పాపము మరి దే ఆర్ స్టిఫ్ నెక్ పీపుల్ అయినప్పటికీ దేవుడు ఎంతగా ప్రేమించాడు. మీరు చూస్తే ఇంకొక మాట ఉంటుంది ఈ తిమోతిలో రాసిన 2వ పత్రికలో చాలా చక్కటి మాట. 2వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. మీరు ఫుట్ నోట్లో చూస్తే ఈ యొక్క నమ్మదగని వారు, నమ్మకపోయినప్పటికీ ఆయన నమ్మేటువంటి దేవుడు. అంటే దో వీఆర్ deceivers, but God is not a deceiver. He is faithful to his covenant. సర్వసాధారణంగా మనుషులు మరి ఇప్పుడొక మాట అప్పుడొక మాట, కానీ గాడ్ ఇస్ సేమ్ ఎస్టర్డే టుడే నౌ అండ్ ఫర్ ఎవర్. ఒకటే రీతిగా ఉండేటువంటి దేవుడు మన దేవుడు కదా. మనుషులు కీప్ చేంజింగ్, బట్ ఆ గాడ్ విల్ నెవర్ చేంజ్ కదా. మలాకి 3:6, హెబ్రీలు 13:8లో ఉంటుంది ఈ మాట. చాలా మంచి మాట. కాబట్టి ఆయన ప్రేమ నిన్న నేడు ఇప్పుడు ఎల్లప్పుడూ ఒకటే రీతిగా, అది కృపా కనికరము కలిగినటువంటి దేవుడు. చూడండి ఎంత గొప్ప నిర్వచనము మన దేవుని యొక్క పేరు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దీర్ఘశాంతం. మరి మనము ఇంకనూ ఈ లోకానుసారంగా, మరి పాపం అంటే ఏంటి? మరి దేవునికి అయిష్టంగా జీవించడమే పాపం. ద థింగ్ వాట్ వి లవ్ మోర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సిన్. అది ఏదైనా ఉండొచ్చు. ఇట్ మే బి ఆ మొబైల్, ఇట్ మే బి children, it may be anyone. The thing what you love much itself is a sin.
కాబట్టి ప్రియులారా, మనము మొట్టమొదటిగా మా దేవునికి వాక్యం చెప్తుంది కదా, మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని ప్రేమించండి, అప్పుడు మీకు సమస్తము అనుగ్రహించబడుతుంది. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అంటే ఈ నీతిని, రాజ్యం వెతకడం ఏంటి? క్రీస్తు యొక్క గుణ లక్షణాలను కలిగి ఉండటం. అంటే 24 గంటలు చదవడం అనేది కాదు ప్రియులారా. ఇక్కడ అంటే చదివింది మనం పాటించేటట్టు, మనుషుల ఎదుట మనము క్రీస్తు యొక్క క్రియలు చూడండి. మనం చదివినటువంటి యొక్క వాక్యం నిర్గమకాండం 34వ అధ్యాయం 5, 6, 7లో మనం చూస్తే ఈ యొక్క కనికరము, కృప, దీర్ఘశాంతం, దయ ఇవన్నీ కలిగినటువంటి దేవుడను మనమును వీటిని ధరించుకొని మనుషుల ఎదుట ఇట్టి కృపను, కనికరము వీటిని ప్రతిబింబింప చేసేటువంటి వారంగా ఉండాలి ప్రియులరా. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను